నమస్తే, వెల్కమ్ టు సరాస్ హెల్తీ హోమ్. ఈరోజు వీడియోలో డాబా స్టైల్లో పన్నీర్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ గ్రేవీ బేస్తో మనం చాలా రకాల కర్రీసే చేసుకోవచ్చు. కాలీఫ్లవర్తో కానీ, బఠానీతో కానీ, లేదంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ, లేదంటే పొటాటో యూజ్ చేసి కానీ, ఇలా చాలా రకాలుగా ఈ గ్రేవీ బేస్ అయితే బాగా ఉపయోగపడుతుంది. వీడియో చూసారంటే మీకే అర్థమైపోతుంది. మరి ఈరోజు మనం పన్నీర్ మసాలా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికన్నా ముందు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. పన్నీర్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ తెలుసుకోవాలంటే ఇంతకుముందు వీడియోస్లో నేను పోస్ట్ చేశాను, అవి ఎండ్ కార్డ్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 50 ml దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకున్న ఇలాచీ ఒక 3, 1.5 అంగుళం దాల్చిన చెక్క, 5 నుంచి 6 లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవుతుండగా ఇందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కిలో టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ చేస్తూ ఉండగా ఇందులో 10 నుంచి 15 జీడిపప్పుల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. నువ్వులు, వాటర్ మెలన్ సీడ్స్ ప్లేస్లో గసగసాలు, గుమ్మడి గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాజు అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి, ఆ క్రీమ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు స్టవ్ మీద కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకొని అందులో 1 కప్పు పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేయండి, ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని చల్లారనిచ్చి అది మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 30 ml దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా కర్రీకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ దాకా యాడ్ చేసుకొని మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూతను తీసేసి అడుగంటకుండా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మరొక 5 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1 స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ అంతా కూడా కర్రీకి బాగా పట్టేలాగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు 10 to 15 మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి గ్రేవీ కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీనికి ఏ ఆనియన్స్ వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ మసాలాలతోనే కర్రీ అనేది చాలా బాగా తయారవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత కర్రీ నుంచేసుకొని మిగిలిన దాన్ని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది మనకి వారం దాకైనా ఫ్రిడ్జ్లో పెడితే నిలువ ఉంటుంది. నేను ముందుగా వీడియోలో చెప్పినట్లుగా మీకు గోబీ కావాలంటే గోబీ, లేదు అంటే పొటాటో, లేదు అంటే బఠానీ, మీల్ మేకరు, ఇలా ఏదైనా వేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ అయినా వేసి కర్రీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ మిగిలిన గ్రేవీలో 1 కప్పు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేశాను. దానికి తగినంతగా వాటర్ని యాడ్ చేసుకొని అందులో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ కసూరి మెంతిని కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. మూత పెట్టేసుకొని మరొక 10 మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కొత్తిమీర చల్లేసుకొని మనకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.